హైదరాబాద్ నగరంలో మనం టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పేదల కోసం గలం విప్పిన గజ్జగట్టిన గొంగడేసుకొని తెలంగాణ ఉద్యమం చేసిన తెలంగాణ యుద్ధ నౌక గద్దరన్న బిడ్డకు వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మనం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. నేను అడగదలుచుకున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద షెట్ అంతా పెరిగిండు హరీష్ రావు. ఆయనకు మోకాళ్ళు మెదడులుందో, ఆయన దిమాగ్ మెదడులుందో, మోకాళ్ళుందో నాకైతే తెలియదు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవాళ అమ్ముతున్నారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రాన్ని అమ్ముతుందని నేను అడగదలుచుకున్న సన్నాసిని. ఇవాళ కోకపేట్ల భూములు అమ్మింది మీ తాతనా? ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నది మీ ముత్తాతనా? ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ దొరికితే అక్కడ భూములు కబ్జా పెట్టి ఎక్కడికక్కడ ఆక్రమించుకొని, ఇక్కడనే కాదు ఇక్కడ నుంచి పారిపోయిన ఆలుగడ్డలు అమ్ముకున్నట్టు ఇవాళ ఆలుగడ్డలు అమ్ముకుంటలేడు, ఇవాళ భూములను ఆక్రమించుకుంటున్నాడు. అందుకే ఇవాళ ఈ హైదరాబాద్ నగరం రూపురేఖలు మారాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నేను ఈడున్న యువకులను మా పెద్దమ్మలను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహం మీద వేలాది ఇండ్లు ఈ పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రు. ఈ సికింద్రాబాద్ అసెంబ్లీలో ఉన్నాయి. మీరేంటంటే సికింద్రాబాద్ అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే అవి చూపించండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న కాడ మీరు ఓట్లు అడగండి, రాజీవ్ స్వగృహ ఇండ్లు ఉన్న కాడ మేము ఓట్లు అడుగుతాం. అదేవిధంగా ఈ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఔటర్ రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ మెట్రో రైలు సికింద్రాబాద్లో పోతుందంటే ఆ మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ నగరంలో శాంతి భద్రతలు స్థాపించి ఇవాళ హిందూ ముస్లింల మధ్య ఐక్యత నెలకొల్పి ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో అయినా